ఆదివాసీ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు బిర్సా ముండా జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జనజాతీయ గౌరవ దివస్ వేడుకల సాక్షిగా కేంద్ర ప్రభుత్వం వికసిత భారత్ సంకల్ప యాత్రను ప్రారంభించింది. జార్ఖండ్లోని ఖుంటి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత భారత్ సంకల్ప యాత్రను ప్రారంభించగా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేదికగా రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ వికసిత భారత్ సంకల్ప యాత్రను ప్రారంభించారు. ఇక పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ నేతృత్వంలో జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి ప్రధానమంత్రి జార్ఖండ్ నుంచి నిర్వహించిన కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా ఆదివాసీల ఉత్పత్తుల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియచేసేలా ఈ యాత్ర కొనసాగుతుందన్నారు. Today we have gathered here to basically organize a Viksit Bharat Sartam program. This tribal significant population area of Parvatipuram has also been selected, and we are intent to penetrate to every household so that the schemes of the government of India reaches to the last mile. So that is the main purpose of this scheme, and this scheme, this yatra will be till 26th of January, and as you've seen that we have done a kind of survey here also for the Ujjwala scheme also, so that the households have been identified and they will be given a connections with the targeted approach. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో వికసిత భారత్ సంకల్ప యాత్రలో ఆదివాసీల అభివృద్ధికి ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈరోజు బిర్సా ముండా జయంతి ఐటీడీ రంపచోడవరం పరిధిలో సెలబ్రేట్ చేయడం జరిగింది. దీని భాగంగా మన డివిజన్ లెవెల్లో ఒక ప్రోగ్రాం జరిగింది. ఆ ప్రోగ్రాంలో మన గౌరవ ఎమ్మెల్యే, లోకల్ ప్రజాప్రతినిధి అందరూ వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేశారు. అలాగే ఈరోజు మన సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా జనజాతీయ గౌరవ దివస్, వికసిత్ భారత్, ఈ రెండు క్యాంపెయిన్స్ ఈరోజు మనం మొదలు పెట్టాము. సో వికసిత్ భారత్ ప్రోగ్రాం కింద మనం సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఏమేమి స్కీమ్స్ నడుస్తున్నాయి, ఆ ప్రతి స్కీమ్ గురించి మనం అవేర్నెస్ జనరేట్ చేయడం, ఆ సాచ్యురేషన్ మోడ్లో ప్రతి బెనిఫిషరీకి ఆ బెనిఫిట్ రావాలి, దానికోసం ఈ అవేర్నెస్ క్యాంప్ జరుగుతుంది. బిర్సా ముండా గారి 149వ జయంతి సందర్భంగా ఐటీడీఏలో అఫీషియల్గా ఏర్పాటు చేసినటువంటి ఈ జయంతి కార్యక్రమానికి మా గిరిజన ప్రాంతం నుంచి చాలామంది ఇందులో పాల్గొనడం జరిగింది. ఆ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీ తర్వాత ఇక్కడ గిరిజనులకి స్టేట్ గవర్నమెంట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి కొన్ని స్కీమ్స్ అన్ని కూడా ఇక్కడ అందించడం జరిగింది. అలాగే గిరిజనుల యొక్క సంప్రదాయాల గురించి, వారి యొక్క స్థితిగతుల గురించి, వారి ఆచార నృత్య సంప్రదాయాల గురించి కూడా ఇక్కడ మనం చూపించడం జరిగింది. చుట్టుపక్కల నుంచి చాలామంది జనాభా, అలాగే ఐటీడీఏ తరఫు నుంచి భారీగా అధికారులు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కేదారిపురం గ్రామంలో వికసిత భారత్ ప్రచార రథాన్ని ప్రజలు వీక్షించారు. వాహనం ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ప్రధానమంత్రి సూచనలు, సలహాలు, పథకాల ద్వారా ఎలా లబ్ధి పొందవచ్చు అనే అంశాలపై ప్రదర్శనను ఏర్పాటు చేశారు. వికసిత భారత్ సంకల్ప యాత్రను పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం పరిధిలోని ఒండ్రుకొండలో నిర్వహించారు. సాగులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, వ్యవసాయంలో డ్రోన్ల పరిజ్ఞానంపై అవగాహనను కల్పించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వికసిత భారత్ సంకల్పయాత్ర కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా ప్రజా చైతన్య కార్యక్రమాలపై అవగాహన సదస్సులు జరుగుతున్నాయి. కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో చినలపుడు గ్రామ పంచాయతీ అరకులో వ్యవసాయ సాంకేతికతపై కార్యక్రమాలను చేపట్టారు. ఇందులో భాగంగా డ్రోన్ ఫ్లై ప్రదర్శనను నిర్వహించారు. సాగులో డ్రోన్ ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. గిరిజన ప్రాంతాలలో గిరిజనులు చైతన్యవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వికసిత భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాలు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గ పరిధిలో నిర్వహించారు. పలు కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో అరకు నియోజకవర్గ పరిధిలో గల గన్నెల, ఇరాగి పంచాయతీల్లో రైతులు వివిధ అంశాలపై అవగాహన పొందారు. వ్యవసాయ పరికరాలు, డ్రోన్ల సహాయంతో వివరించారు. ఈ సందర్భంగా పాడేరు ఐటీడీఏ పీఓ వి అభిషేక్ దూరదర్శన్తో మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ఉన్న వివిధ తెగలకు వారి భాషలో డిజిటల్ స్క్రీన్ల ద్వారా, కరపత్రాల ద్వారా వివరిస్తున్నామన్నారు. ప్రధానమంత్రి గారు జార్ఖండ్ నుంచి ప్రారంభించిన వెంటనే రాష్ట్రంలో కూడా గౌరవ గవర్నర్ గారు ప్రారంభించారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రోగ్రామ్ ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన అభివృద్ధి కోసం ఏ ఏ పథకాలని అమలు చేస్తుందో ఆ పథకాల గురించి అవగాహన ప్రజల్లో తీసుకెళ్లిపోవాలి. మరియు వాళ్ళకి ఏమేమి పథకాల్లో వాళ్ళు నమోదు కాకపోతే వాళ్ళని నమోదు చేసుకోవాలనే ఉద్దేశంతో మాకు 3 వ్యాన్లు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర బళ్ళు మాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ ప్రోగ్రాంలో భాగంగా 3 బళ్ళు కూడా మాకున్న 3 నియోజకవర్గాలు అరకు, పాడేరు మరియు రంపచోడవరం నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గానికి ఒక వ్యాన్ అని మాకు కేటాయించారు. ఆ వ్యాను ఈ రోజు నుంచి ప్రతి పంచాయతీకి తిరగడం మొదలైంది. మేము ఆల్రెడీ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పోర్టల్లో ఆ వ్యాన్ ఒక రోజుకి మార్నింగ్ ఒక పంచాయతీ వెళ్ళాలి, మధ్యాహ్నం ఇంకొక పంచాయతీ వెళ్ళాలని మేము ఆల్రెడీ ఆ ప్లాన్ని కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఈ ఒక్క వ్యాన్ తిరగడం అనేది మామూలు వ్యాన్ మాత్రం కాకుండా దాంట్లో స్క్రీన్స్ ఉంటాయి. గౌరవ ప్రధానమంత్రి గారు ఇన్ఫర్మేషన్ టు పీపుల్ అండ్ స్టేట్ అండ్ సెంట్రల్ ప్రాజెక్ట్స్ని ఆ వ్యాన్ ద్వారా మేము తెలియజేస్తాం. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలో వికసిత భారత్ సంకల్ప యాత్రలో ప్రచార వాహనం ద్వారా ప్రభుత్వ పథకాలపై ఆదివాసీ ప్రజలకు అవగాహన కల్పించారు. రంపచోడవరం మండలంలో జరగాంపల్లె, ఫోక్సుపేట, బీరంపల్లి, ఊట్ల గ్రామాల్లో ప్రజలకు ఆరోగ్య విషయాలపై, రైతులకు డ్రోన్ ద్వారా వ్యవసాయ విధానాలపై అవగాహనను కల్పించారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. వ్యవసాయ, ఆరోగ్య, బీమా శిబిరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రజలతో వికసిత భారత్ సంకల్పయాత్ర ప్రతిజ్ఞను చేయించారు. అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయని తెలియజేశారు. కారం తమ్మందర, ఫోక్స్పేట, రంపచోడవరం మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. మాకు పిఎన్కేషన్ డబ్బులు అందుతున్నాయి. తర్వాత వ్యవసాయం గురించి కూడా చాలా బాగా చెప్తున్నారు. మట్టి నమోదా కూడా చేస్తున్నారండి. ఏ ఎరువులు వేయాలో చెప్తున్నారు. సరే, ఆత్మ గురించి కూడా చెప్తున్నారు. చాలా బాగుందండి. వ్యవసాయాలు చాలా బాగా చెప్తున్నారండి. వాళ్ళు చెప్పిన ప్రకారంగా మేము చేస్తున్నామండి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వికసిత భారత్ సంకల్ప యాత్రకు విశేష ఆదరణ లభిస్తోంది. వివిధ ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేర్చి వారికి పథకాలపై అవగాహనను కల్పిస్తున్నారు. జిల్లాలోని పాడేరు, అరకు, రంపచోడవరం మండలాల్లో ముమ్మరంగా ప్రచార రథాలను అందుబాటులో ఉంచారు. ఇంద్రపల్లె, బొడిమేలలో వికసిత భారత్ సంకల్ప యాత్ర కింద చేసిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన ప్రతినిధులు స్థానికులకు వివిధ వ్యాధుల మీద అవగాహన కల్పించారు. ఇక అరకు వ్యాలీ మండలంలో కొత్తబల్లుగూడలో ప్రభుత్వ పథకాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పలు గ్రామాల్లో డ్రోన్ ప్రదర్శనలు నిర్వహించి రైతులకు అవగాహనను కల్పించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని కుక్కిడ గ్రామ పంచాయతీలోనూ వికసిత భారత్ సంకల్పయాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు ప్రత్యేక వాహనంతో ప్రచారాన్ని కల్పించారు. పిల్లలకు, మహిళలకు పరిపూర్ణమైన పోషణ అందించడం జరుగుతోంది. ఇంకా ఉచిత ఆహార పదార్థాలతో ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి నిరుపేదకు ఆహారాన్ని నిర్ధారించడం జరుగుతోంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ మహిళలు ఆర్థికంగా వెనుకబడి ఉండేవారు. సంకల్పించాం మహిళలకు స్వావలంబన కల్పించాలని. స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాల తరువాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరనేదే లభించలేదు. సంకల్పించాం ప్రతి ఇంటికి నీటిని చేరవేయాలని. నేడు ఆంధ్రప్రదేశ్ లో జల్ జీవన్ మిషన్. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఏజెన్సీ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన వికసిత భారత్ సంకల్ప యాత్ర విజయవంతానికి అన్ని చర్యలు చేపట్టామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కల్పనా కుమారి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలైన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, సురక్ష బీమా యోజన, పోషణ్ అభియాన్, జన్ ధన్ యోజన, చేతి వృత్తిదారుల పథకాలపై యాత్రలో అవగాహన కల్పిస్తున్నట్లు తెలియజేశారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో వికసిత్ సంకల్ప యాత్ర, దాంతోపాటు జనజాతీయ గౌరవ్
దివస్ కూడా సెలబ్రేట్ చేయడం జరిగింది. సో దాన్ని మేము 15 నవంబర్ని స్టార్ట్ చేశాము. సో మన ఐటీడీఏ పరిధిలో మందసా మండలం నుంచి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకొని ఇప్పుడు అంతా టోటల్ ఐటీడీఏ పరిధిలో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో ఫస్ట్ డే నుంచి ఇనాగ్రేషన్ చేసిన తర్వాత మన రైటింగ్ కాంపిటీషన్స్, మన ఏకలవ్య స్కూల్స్లో రైటింగ్ కాంపిటీషన్ జరుగుతున్నాయి, పోస్టర్ మేకింగ్ కాంపిటీషన్ జరుగుతున్నాయి. దాంతోపాటు ఈ ఆర్ఎఫ్ఆర్ పట్టా డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. ఇంకా కొంతమందికి పట్టా మిగిలిపోయింది, అవన్నీ కూడా ఈరోజు శ్రీకాకుళం కలెక్టరేట్లో కూడా దానికి సంబంధించి డిస్కషన్ చేయడానికి వచ్చాము. సో ఇప్పుడు ప్లాంటేషన్ డ్రైవ్స్తో పాటు స్పీచెస్, మిగతా అన్ని వేరే ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఐటీడీఏ పరిధిలో జరుగుతున్నాయి. సో ఈ సంకల్ప యాత్రని మేము సక్సెస్ఫుల్గా చేస్తున్నాము. సో ఇప్పుడు కొన్ని రోజు ఇంకా ఉన్నాయి. సో ఆ రోజు కూడా అన్ని ప్లానింగ్ చేయడం జరిగింది. మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, తర్వాత మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా, ఎస్పెషలీ వీడీవీకేస్ ఇవన్నీ దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ ఈ సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండలో గిరిజనులు కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి ఎంతో లబ్ధి పొందుతున్నట్లు చెప్పారు. ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈరోజు చేస్తున్నటువంటి భారత వికాస సంకల్ప యాత్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాల్లో ముఖ్యంగా గ్యాస్ కనెక్షన్లు అనేవి ఇవ్వడం మాకు చాలా గిరిజనులకి ఉపయోగకరంగా ఉంది. గతంలో చూసుకున్నట్లయితే ఒక గ్యాస్ కనెక్షన్ కావాలన్నా సరే మండల కేంద్రానికో లేకపోతే ఆ గ్యాస్ పాయింట్ ఉన్నటువంటి ప్రదేశానికో వెళ్ళి కొన్ని నెలల పాటు తిరిగినా సరే మాకు కనెక్షన్ వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండేది కాదు. ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మా గిరిజనుల పక్షాన ఆలోచించి మాకు ప్రతి గ్రామానికి వచ్చి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళే గుర్తించి మాకు ఇచ్చినటువంటి దీని ద్వారా మాకెంతో లబ్ధి పొందుతున్నాము. ఈ సందర్భంగా గౌరవ ప్రధాని గారికి మేము చాలా కృతజ్ఞత భావంతో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. దేశవ్యాప్తంగా చేపట్టిన వికసిత భారత్ సంకల్ప యాత్ర పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో జోరుగా సాగుతోంది. ప్రచార రథాలు ప్రజల్లో విస్తృత అవగాహనను కల్పిస్తున్నాయి. ఇందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండలో ప్రదర్శన జరిగింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, సాగులో డ్రోన్ ప్రయోజనాలపై వివరించే చిత్రాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అటు అల్లూరి సీతారామరాజు పాడేరులో, కిండంగి, అగిసిపల్లిలోనూ ఈ యాత్రను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జన్ధన్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, విశ్వకర్మ పథకాలు ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. అలాగే సాగులో ఆధునికత, డ్రోన్ ప్రయోజనాలపై చిత్రాలను ప్రదర్శించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం వాడపల్లి, బొల్లగొండ గ్రామాలలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రచార రథంతో పాటు వివిధ కళాబంధాల ద్వారా పథకాలపై గిరిజనులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల ప్రయోజనాలను, ఆరోగ్య సంరక్షణ, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన సహా పలు పథకాలపై అవగాహనను కల్పించారు. ప్రభుత్వము పెట్టే ప్రతి పథకము ప్రజలకు అందుబాటులో ఉంది. మరి పెన్షన్ అనగా మరి రైతులకి 2000 చొప్పున మోడీ గారు పెట్టింది 3 విడతలుగా పెడుతూ ఉన్నారు. ఈ సంకల్పన యాత్రలో మరి గర్భిణీ స్త్రీలకు మరి బియ్యము, పప్పు, పాలు ఇవి అందుతున్నాయి. అలాగే కేంద్రం పెట్టినటువంటి ఎరువులు రైతులకి ఇవన్నీ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రతి రైతు అకౌంట్లో ప్రతి జమ చేరుతుంది. మరి బీమా పథకాలు అంటే 16 ఏళ్ళ నుండి 50 సంవత్సరాలు, 16 ఏళ్ళ నుండి 18 ఏళ్ళ నుండి 70 సంవత్సరాలకి ఈ బీమా కూడా కేంద్రం పెట్టింది. అది కూడా బాగుంది. మాకు కేంద్రం అండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మాకు ఇల్లు ఇచ్చారండి. 1,80,000 స్కీమ్ అండి. దాన్ని మేము కట్టుకొని మా కుటుంబ సభ్యులమంతా సంతోషంగా ఉన్నామండి. ఈ పథకం కింద మాకు ఇల్లు ఇచ్చినందుకు ప్రధానమంత్రి మోడీ గారికి మా ధన్యవాదములండి.